హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనేటటువంటి ఒక మహాత్ముడి గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త అద్భుతమైనటువంటి ఋషులను, యోగులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన కాలజ్ఞాన రచయిత. మరి అటువంటి మహాత్ముని దర్శించుకోవటం, అటువంటి మహాత్ముని జ్ఞాపకం చేసుకోవటం కూడా మన అదృష్టం. ఈరోజు ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి బ్రతికించుట. సో మై డియర్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. సో కథలోకి వెళ్దాం. స్వామివారు తీర్థయాత్రలో భాగంగా కందిమల్లాయపల్లె నుండి పెద్ద కుమర్ల అనే గ్రామంలోని ప్రవేశించినప్పుడు ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే అతన్ని శ్మశానానికి తీసుకెళ్తూ ఉండగా స్వామివారికి ఎదురవుతారు. అప్పుడు స్వామివారు అతన్ని ఆ ఊరి జనాల్ని ఆపి, అయ్యా బ్రతికున్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు అలా కట్టి తీసుకెళ్తున్నారు శ్మశానానికి అని అడిగితే, అతను బ్రతికుండటం ఏంటయ్యా, మా కళ్ళ ముందే చనిపోయాడు, నెల రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు, అతను చనిపోయిన తర్వాత ఇక కర్మకాండాలకు తీసుకెళ్తున్నామంటే, లేదయ్యా అతను బ్రతికే ఉన్నాడు, ఒకసారి పాడి దించి కట్లు విప్పి చూడండి అంటాడు స్వామివారు. అప్పుడు ఎందుకో వాళ్ళకి స్వామివారి మాట మీద అపనమ్మకంతో ఉన్నా ఎందుకో ఒకసారి పరీక్షించి చూద్దాం అనే ఉద్దేశంతో దించి కట్లు ఇప్పి చూస్తారు. అప్పుడు స్వామివారు అతన్ని స్పర్శిస్తారు. స్పర్శించినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి బ్రతుకుతాడనమాట. అతను ఆశ్చర్యపోతాడు. నెల రోజుల నుంచి నేను అనారోగ్యంతో ఉన్నా అని తెలుసు, చనిపోయిన విషయం అతనికి తెలియదు కదా. అతను తిరిగి ఏంటో నన్ను ఇలా ఈ విధంగా తీసుకెళ్తున్నారు ఏంటి, నేను బతికున్నానుగా అడిగితే అతను బంధువులందరూ కూడా, ఇగో ఈ మహాత్ముడు నిన్ను బ్రతికించాడయ్యా అని చెప్పేసి అందరూ కూడా ఆయనకు సాష్టాంగపడి కొనియాడతారు. అప్పుడు స్వామివారు ఆ పెదిరెడ్డి, చనిపోయినటువంటి వ్యక్తి పేరు పెదిరెడ్డి, ఆ పెదిరెడ్డి అనే వ్యక్తిని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు పిల్లపాపలతో నిండు ఐశ్వర్యంతో జీవించమని దీవించి ఆయన వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి. ఈ విధంగా పెద్ద కొమర్ల అనే గ్రామంలో ఆయన చేసినటువంటి ఒక్క అద్భుతాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆయన చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలను రోజు మీతో షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రోత్సహించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాడు అనేది ఈ ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే కొన్ని మతాల వాళ్ళు ఇలా చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించేది కేవలం కొంతమందికి మాత్రమే ఉంది, అటువంటి శక్తులు మిగతా వాళ్ళకి లేదు అని అనుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియపరచండి. మన దేశంలో ఉన్నటువంటి ఋషుల గురించి, మాస్టర్స్ గురించి, వాళ్ళు ఎనర్జీ రూపంలో మనకు సహాయం చేస్తున్నారనే విషయాలను ఈ ప్రపంచానికి తెలియపరచండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై.